బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బుఖారీ షరీఫ్ 1వ సంపుటం 8వ పుస్తకం ప్రార్థనలు. హదీస్ నెంబర్ 374. అబూ హాజిమ్ రజియల్లాహు అన్హు గారు యొక్క కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉపన్యాస వేదిక దేనితో తయారు చేయబడిందని సహల్ బిన్ సాద్ రజియల్లాహు అన్హు గారిని అడిగారు. సహల్ రజియల్లాహు అన్హు గారు ఇలా సమాధానం ఇచ్చారు: దాని గురించి నాకంటే బాగా తెలిసిన వారు ప్రజలలో ఎవరూ బతికిలేరు. అది అడవిలోని తామరిస్క్ చెక్కతో తయారు చేయబడింది. ఫలానా వారి బానిస అయిన ఫలానా వ్యక్తి దానిని అల్లాహ్ ప్రవక్త కోసం సిద్ధం చేశారు. దానిని నిర్మించి మసీదులో ఉంచినప్పుడు అల్లాహ్ ప్రవక్త కిబ్లా వైపు తిరిగి దానిపై నిలబడి అల్లాహు అక్బర్ అని పలికారు. మరియు ప్రజలు ఆయన వెనుక నిలబడి ప్రార్థనలు చేశారు. ఆయన పఠించి వంగారు మరియు ప్రజలు ఆయన వెనుక వంగారు. ఆయన పఠించి వంగారు మరియు ప్రజలు ఆయన వెనుక రుకు చేశారు. అప్పుడు ఆయన తల పైకెత్తి వెనక్కి అడుగు వేసి క్రిందకు దిగి నేలపై సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత ఆయన దానిపై నుంచి కిందికి దిగి నేలపైన సజ్దా చేశారు. కాబట్టి ఉపన్యాస వేదిక గురించి నాకు తెలిసింది ఇదే. అహ్మద్ బిన్ హంబల్ రహ్మతుల్లాహి అలైహి గారు ఇలా అన్నారు: ప్రవక్త ప్రజల కంటే ఉన్నత స్థాయిలో ఉన్నందున పైన పేర్కొన్న హదీస్ ప్రకారం ఇమాం తన అనుచరుల కంటే ఉన్నత స్థాయిలో ఉండటంలో ఎలాంటి హాని లేదు. హదీస్ నెంబర్ 375. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ఒకసారి అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు గుర్రంపై నుంచి పడిపోయారు మరియు అతని కాలు లేదా భుజానికి గాయమైంది. అతను 1 నెల పాటు భార్యల వద్దకు వెళ్ళనని ప్రమాణం చేసి ఖర్జూరపు చెట్ల కాండాలతో చేసిన మెట్ల ఉన్న ఒక మష్రూబా గదిలో ఉండిపోయారు, ఒక ఆటగదిలో ఉండిపోయారు. అప్పుడు అతని సహబాలు అతన్ని చూడడానికి వచ్చారు మరియు అతను కూర్చొని వారికి ప్రార్థనలో నాయకత్వం వహించారు. అయితే సహబాలు నిలబడి ఉన్నారు. అతను ప్రార్థన ముగించిన తర్వాత ఇలా అన్నారు: ఇమాం అనుసరించదగిన వారు కాబట్టి అతను అల్లాహు అక్బర్ అన్నప్పుడు మీరు అల్లాహు అక్బర్ చెప్పండి. అతను రుకు చేసినప్పుడు మీరు రుకు చేయండి. అతను సజ్దా చేసినప్పుడు మీరు కూడా సజ్దా చేయండి. మరియు నిలబడి ప్రార్థన చేస్తే మీరు నిలబడి ప్రార్థన చేయండి. 29వ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ గది నుంచి కిందికి వచ్చారు మరియు ప్రజలు ఆయన అడిగారు: ఓ ప్రవక్త, మీరు నెలపాటు మీ భార్యల వద్దకు వెళ్ళాలని ప్రమాణం చేశారు. దానికి ప్రవక్త గారు ఏమని చెప్పినారు? ఆ నెలకు 29 రోజులే ఉన్నాయి అని చెప్పినారు. 29 రోజులు అనేది ఇదొక జ్ఞానం మనకి. ఏ విధంగా జ్ఞానం అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంతమంది అడిగినారు, ఈ రంజాన్ నెలలో ఏ విధంగా పూర్తి అవుతుంది? మనం ఈరోజే చంద్రుని నెలవంక చూస్తే 29 రోజులు అవుతాయి కదా, 30 రోజులు కావు కదా అని అడిగారన్నమాట. అప్పుడు ఒక నెలలో 29 రోజులు ఉంటాయి లేదా 30 రోజులు కూడా ఉంటాయి. కాబట్టి ఈ నెలలో 29 రోజులు. హదీస్ నెంబరు 376. అబ్దుల్లా బిన్ షద్దాద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం మైమునా రజియల్లాహు అన్హా గారు ఇలా అన్నారు: నేను నా నెలసరిలో ఉన్నప్పుడు అల్లాహ్ ప్రవక్త ప్రార్థన చేస్తున్నారు. నేను ఆయన పక్కన కూర్చొని ఉన్నాను మరియు కొన్నిసార్లు ఆయన సజ్దా చేస్తున్నప్పుడు ఆయన వస్త్రాలు నన్ను తాకేవి. మైమునా రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: ఆయన ఒక కుమ్రా అంటే అదొక చిన్న చేతులు కాళ్ళు పట్టేంత చిన్న చేప అన్నమాట. ఆ కుమ్రా మీద నమాజ్ చేసేవారు. హదీస్ నెంబర్ 377. ఇషాక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారు ఇలా అన్నారు: మా అమ్మమ్మ ములైకా రజియల్లాహు అన్హా గారు స్వయంగా వండిన భోజనానికి అల్లాహ్ ప్రవక్తను ఆహ్వానించింది. ఆయన అది తిని లేవండి, నేను మీకు నమాజ్ చేయిస్తాను అని అన్నారు. అనస్ రజియల్లాహు అన్హు గారు ఇంకా ఇలా అన్నారు: నేను నా హాసిర్ను తీసుకొని చాలా కాలం వాడకం వల్ల నల్లబడినందున దాన్ని నీటితో కడిగాను.
మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు దానిపై నిలబడ్డారు. అనాథ, దామిరా లేదా రూహ్ రజల్లాహు తఆలా అన్హు మరియు నేను ఆయన వెనుక వరుసలో నిలబడ్డాం. ములైకా రజల్లాహు తఆలా వాళ్ళ అమ్మమ్మ మా వెనుక నిలబడింది. అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు నమాజ్ చేయించి 2 రకాతులు నమాజ్ చేయించి ఆ తర్వాత వెళ్ళిపోయారు. పైగా భోజనం దావత్ అయిపోయిన తర్వాత ప్రవక్త గారు వాళ్ళకి 2 రకాతులు నమాజ్ చేయించి తర్వాత వెళ్ళారన్నమాట. హదీస్ నెంబర్ 378 మైమునా రజల్లాహు తఆలా అన్హా గారు అంటే ఈమె ఉమ్ముల్ మోమినీన్ ప్రవక్త గారి యొక్క భార్య. వారి కథనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కుమ్రా మీద నమాజ్ చేసేవారు. కుమ్రా అంటే అది జానివాజ్ అంత సైజులో ఉండే ఒక గుడ్డ. హదీస్ నెంబర్ 379 అబూ సలామా రజల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారు ఇలా అన్నారు, నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎదురుగా పనుకునేదాన్ని. నా కాళ్ళు ఆయన కిబ్లాకు ఎదురుగా ఉండేవి. సాష్టాంగ నమస్కారంలో ఆయన నా కాళ్ళను నెట్టగా నేను వెనక్కి తప్పుకున్నాను. ఆయన లేచి నిలబడినప్పుడు నేను నా కాళ్ళను చాపాను. ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారు ఇంకా ఇలా అన్నారు, ఆ రోజుల్లో ఇళ్లలో దీపాలు ఉండేవి కావు. హదీస్ నెంబర్ 380 ఆయిషా రజల్లాహు తఆలా అన్హా గారు ఇలా వివరించారు, నేను ఆయన కుటుంబం మంచం మీద ఆయనకు మరియు ఆయన కిబ్లాకు మధ్య ఒక శవంలా పడి ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేశారు. అంటే చిన్న ఇల్లు సజ్జా చేస్తా అంటే కనుక ప్రవక్త గారికి ఆమె కాళ్ళని తగులుతుండేవి అనమాట. ఆమె నిద్రలో ఉన్నారు కాబట్టి ఆమెకి ఆ విషయం అర్థమయ్యేది కాదు. హదీస్ నెంబర్ 381 ఉర్వా రజల్లాహు తఆలా అన్హా గారు ఇలా వివరించారు, వారు నిద్రించే మంచం మీద ఆయనకు మరియు ఆయన కిబ్లాకు మధ్య ఆయిషా రజల్లాహు తఆలా గారు పడి ఉన్నప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేశారు. ఆ చిన్న ఇరుకు ప్రదేశంలోనే నమాజ్ చేస్తున్నారు అన్నమాట. హదీస్ నెంబర్ 382 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారు ఇలా వివరించారు, మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి నమాజ్ చేసేవాళ్ళం మరియు మండుటెండ కారణంగా మాలో కొంతమందరు తమ బట్టల అంచులను సజ్దా చేసే చోట వేసేవారు. హదీస్ నెంబర్ 383 అబూ ముస్లమా రజల్లాహు అన్హు గారి కథనం ప్రకారం సయీద్ బిన్ యజీద్ అల్ అజ్జీ రజియల్లాహు తఆలా అన్హు గారు ఇలా అన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైనా పాదరక్షలతో నమాజ్ చేశారా అని నేను అనస్ బిన్ రజల్లాహు తఆలా అన్హు గారిని అడిగాను. దానికి ఆయన అవును అని జవాబిచ్చారు. హదీస్ నెంబర్ 384 ఇబ్రాహీం రజల్లాహు తఆలా అన్హు గారి కథనం ప్రకారం హమ్మాం బిన్ అల్ హారిస్ రజల్లాహు తఆలా అన్హు గారు ఇంకా ఇలా అన్నారు, జరీర్ బిన్ అబ్దుల్లా మూర్త విసర్జన చేస్తుండగా నేను చూశాను. ఆ తర్వాత ఆయన శుద్ధి చేసుకొని తన చేతులను కఫ్ పాదరక్షల మీద తుడుచుకొని నిలబడి నమాజ్ చేశారు. దాని గురించి ఆయన అడగగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా అలాగే చేయడం తాను చూశానని ఆయన జవాబిచ్చారు. జరీర్ రజల్లాహు తఆలా గారు చాలా ఆలస్యంగా ఇస్లాంను స్వీకరించిన వారిలో ఒకరు కాబట్టి వారు ఈ కథనాన్ని ఆమోదించారు. హదీస్ నెంబర్ 385 అల్ ముగీరా బిన్ షుబా రజల్లాహు తఆలా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి వుజూ చేసుకోవడంలో సహాయం చేశాను మరియు ఆయన తన తడి చేతులను తన కఫ్ మీద ఉంచుకొని నమాజ్ చేశారు. ఆ 385 హదీస్ నెంబర్ 385లో ఇది ఒక సబ్ హదీస్. అబ్దుల్లా బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారి కథనం ఇబ్నే బుహైనా రజల్లాహు అన్హు గారు ఇలా తెలిపారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేసేటప్పుడు తన చేతులను శరీరం నుండి ఎంత దూరంగా ఉంచేవారంటే ఆయన చంకల తెలుపు భాగం కూడా కనిపించేది. అంటే సజ్దాలు వెళ్ళినప్పుడు ఆయన చేతులను బాగా విడిగా ఇలా చేసేవారు అనమాట. చేతులని బాగా విడిగా పెట్టేవాళ్ళు. హదీస్ నెంబర్ 386 అనస్ బిన్ మాలిక్ రజల్లాహు అన్హు గారు ఇలా ఉల్లేఖించారు, అల్లాహ్ దూత సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, ఎవరైతే మనలాగా నమాజ్ చేస్తారో మన కిబ్లా వైపు ముఖం చేస్తారో మరియు మనం జివా చేసిన జంతువుల మాంసాన్ని తింటారో
వారు ముస్లింలు. వారు అల్లాహ్ మరియు ఆయన దూత రక్షణలో ఉంటారు. కాబట్టి అల్లాహ్ రక్షణలో ఉన్న వారికి ద్రోహం చేయడం ద్వారా అల్లాహ్కు ద్రోహం చేయకండి. చూడండి ఏం చెప్పినారు ఇది. ఎవరైతే మనలాగే నమాజ్ చేస్తారో, వాళ్ళు కిబ్లా వైపు ముఖం చేసి చేస్తారో, మనం చేసిన జుబా చేసినటువంటి జంతువుల మాంసాన్ని తింటారో వాళ్ళు ముస్లింలు. మరియు ఆయన దూత రక్షణలో ఉంటారు. కాబట్టి అల్లాహ్ రక్షణలో ఉన్న వారికి ద్రోహం చేయడం ద్వారా అల్లాహ్కు ద్రోహం చేయకండి. హదీస్ నంబర్ 387. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు. ప్రజలు అల్లాహ్ తప్ప మరొక ఆరాధనకు అర్హుడు లేడు అని పలికేంత వరకు వారితో పోరాడమని నాకు ఆజ్ఞాపించబడింది. వారు అలా పలికితే మనలాగే నమాజు చేస్తే, మన కిబ్లా వైపు ముఖం చేస్తే, మరియు మన జివా చేసినట్లే వారు కూడా జివా చేస్తే వారి రక్తం మరియు సంపద మనకు పవిత్రమవుతాయి. ధర్మబద్ధమైన కారణం ఉంటే తప్ప మనం వారి జోలికి వెళ్ళము. ఇక వారి లెక్క అల్లాహ్ వద్ద ఉంటుంది. మైమున్ ఇబ్నె సియాహ్ రజల్లాహు గారు ఇలా ఉల్లేఖించారు. ఆయన అనస్ బిన్ మాలిక్ రజల్లాహు గారిని ఇలా అడిగారు, ఓ అబూ హంజా, ఒక వ్యక్తి యొక్క ప్రాణం మరియు సంపద పవిత్రం కావడానికి కారణం ఏమిటి? ఆయన ఇలా బదిలిచ్చారు, ఎవరైతే అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడు మరొకరు లేడు అని పలుకుతారో, నమాజ్ సమయంలో కిబ్లా వైపు ముఖం చేస్తారో, మనలాగే నమాజ్ చేస్తారో, మరియు జిబా చేసిన జంతువుల మాంసం తింటారో వారు ముస్లింలు. ఇతర ముస్లింలకు ఉన్న హక్కులు మరియు బాధ్యతలే వారికి కూడా ఉంటాయి. హదీస్ నెంబర్ 388. అబూ అయ్యూబ్ అల్ అన్సారీ రజల్లాహు గారు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మల విసర్జన చేసేటప్పుడు కిబ్లా వైపు ముఖం చేయకండి, లేదా కిబ్లా వైపు వీపు చూపకండి. దానికి బదులుగా తూర్పు లేదా పడమర వైపు ముఖం చేయండి. అబూ అయ్యూబ్ రజల్లాహు గారు ఇలా జోడించారు, మేము సిరియా ప్రాంతానికి చేరుకున్నప్పుడు కిబ్లా వైపు ముఖం చేసి ఉన్న కొన్ని మరుగుదొడ్లు మాకు కనిపించాయి. అందువల్ల వాటిని ఉపయోగించేటప్పుడు మేము మా శరీరాన్ని పక్కకు తిప్పుకున్నాం మరియు అల్లాహ్ క్షమాపణలు కోరాము. హదీస్ నెంబర్ 389. అమర్ బిన్ దీనార్ రజల్లాహు గారు ఇలా ఉల్లేఖించారు, నేను ఉమర్ రజల్లాహు గారిని అడిగాను, ఉమ్రా కోసం కాబా చుట్టూ తవాఫ్ పూర్తి చేసిన వ్యక్తి సఫా మరియు మర్వా మధ్య సయి చేసి ఇంకా పూర్తి చేయనట్లయితే, అంటే ఉమ్రా కోసం కాబా చుట్టూ ప్రదక్షిణ చేసి సఫా మర్వా మధ్య సయి తవాఫ్ను ఇంకా పూర్తి చేయనట్లయితే అతను తన భార్యతో లైంగిక సంబంధం కలిగి ఉండవచ్చా? ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు ఇలా సమాధానం ఇచ్చారు, ప్రవక్త మక్కా చేరుకున్నప్పుడు ఆయన కాబా చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేశారు. ఆ తర్వాత మకామే ఇబ్రాహీం వెనుక ఉన్న ప్రదేశంలో 2 రకాతులు నమాజ్ చేశారు. అనంతరం సఫా మర్వా మధ్య సయి తవాఫ్ చేశారు. నిశ్చయంగా అల్లాహ్ దూతలలో మీకు ఒక ఉత్తమ ఆదర్శం ఉంది. ఆ తర్వాత మేము ఇదే ప్రశ్నను జాబిర్ బిన్ అబ్దుల్లా రజల్లాహు గారిని అడిగాము. ఆయన కూడా ఇలాగే సమాధానం ఇచ్చారు, సఫా మరియు మర్వా మధ్య తవాఫ్ పూర్తి చేసేంత వరకు ఆయన తన భార్యను సమీపించకూడదు. హదీస్ నెంబర్ 390. ముజాహిద్ రజల్లాహు గారి ఉల్లేఖనం. ఒక వ్యక్తి ఇబ్నే ఉమర్ రజల్లాహు గారి వద్దకు వచ్చి ఇలా అన్నారు, అదిగో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబా లోపలికి ప్రవేశిస్తున్నారు. ఇబ్నే ఉమర్ రజల్లాహు గారు ఇలా చెప్పారు, నేను అక్కడికి వెళ్ళేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పటికే కాబా నుండి బయటకు వచ్చేశారు. కాబా యొక్క 2 ద్వారాల మధ్య బిలాల్ రజల్లాహు గారు నిలబడి ఉండటం నేను చూశాను. నేను బిలాల్ రజల్లాహు గారిని ఇలా అడిగాను, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబా లోపల నమాజ్ చేశారా? బిలాల్ రజల్లాహు గారు ఇలా సమాధానం ఇచ్చారు, అవును, కాబా లోపలికి ప్రవేశించినప్పుడు మీ ఎడవైపున ఉండే 2 స్తంభాల మధ్య ఆయన 2 రకాతులు నమాజ్ చేశారు. ఆ తర్వాత అల్లాహ్ దూత బయటకు వచ్చి కాబా వైపు ముఖం చేసి 2 రకాతుల నమాజ్ చేశారు. హదీస్ నెంబర్ 391. ఇబ్నే అబ్బాస్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబాలోకి ప్రవేశించినప్పుడు దానిలోని ప్రతి వైపున అల్లాహ్ను ప్రార్థించారు, కానీ దాని నుండి బయటకు వచ్చే వరకు నమాజ్ చేయలేదు. బయటకు వచ్చాక కాబా వైపు తిరిగి 2 రకాతులు నమాజ్ చేసి ఇదే కిబ్లా అని అన్నారు. హదీస్ నెంబర్ 392. బరా బిన్ అజీబ్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు 16 లేదా 17 నెలల పాటు బైతుల్ మక్దస్ వైపు తిరిగి నమాజ్ చేశారు, కానీ ఆయన కాబా వైపు తిరిగేయాలని ఎంతో కోరుకున్నారు. అప్పుడు అల్లాహ్ ఇలా అవతరింపజేశారు, నిశ్చయంగా నీ ముఖం ఆకాశం వైపు తిరగడాన్ని మేము చూశాము. ఇది సూరా బకరాలో 144వ ఆయత్. దాంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కాబా వైపు తిరిగారు. ప్రజల్లోని మూర్ఖులు అంటే యూదులు ఇలా అన్నారు,
వారు ఇంతకుముందు అనుసరించిన తమ కిబ్లా నుండి వారిని దేనిని మళ్లించింది? అల్లా ఇలా అవతరింపజేశారు. ఇలా చెప్పు, తూర్పు మరియు పడమర అల్లాకే చెందుతాయి. ఆయన తాను కోరిన వారిని సరైన మార్గం వైపు నడిపిస్తారు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారితో కలిసి నమాజ్ చేసే బయటికి వెళ్ళారు. అతను కొంతకాలం అన్సార్లు అసర్ నమాజ్ను బైతుల్ ముఖద్దస్ వైపు తిరిగి చేస్తూ ఉండటం చూశారు. అప్పుడు అతను ఇలా అన్నారు: నేను సాక్ష్యం ఇస్తున్నాను, నేను అల్లాహ్ దూతతో కలిసి కాబా వైపు తిరిగి నమాజ్ చేశాను. దాంతో ఆ ప్రజలందరూ తమ ముఖాలను కాబా వైపు తిప్పుకున్నారు. హదీస్ నెంబర్ 393. జాబిర్ రజల్లాహు గారు ఉల్లేఖించారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ వాహనంపై ప్రయాణిస్తూనే నమాజ్ చేసేవారు. ఆ వాహనం ఏ వైపు తిరిగితే ఆ వైపు తిరిగి నమాజ్ చేసేవారు. అయితే ఆయన తప్పనిసరి నమాజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం వాహనం దిగి కిబ్లా వైపు తిరిగి నమాజ్ చేసేవారు. హదీస్ నెంబర్ 394. అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేశారు. మరియు ఆయన నమాజ్ పూర్తి చేసిన తర్వాత, ఓ అల్లాహ్ ప్రవక్త, నమాజ్లో ఏమైనా మార్పు జరిగిందా అని ఆయన్ను అడిగారు. ఆయన అదేమిటి అని అన్నారు. ప్రజలు, మీరు ఇంత ఎక్కువగా నమాజ్ చేశారు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కాళ్ళను వంచి కిబ్లా వైపు తిరిగి 2 సజ్దాలు చేసి తసీం రజల్లాహు గారితో తస్లీంతో అస్సలాము అలైకుం అని చెబుతూ తన ముఖాన్ని కుడిమ ఎడమ వైపు తిరుగుతూ అస్సలాము అలైకుం చెప్పి నమాజ్ను ముగించారు. హదీస్ నెంబర్ 394. మళ్ళొకసారి అనేది అబ్దుల్లా రజల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నమాజ్ చేశారు. మరియు ఉపకర్త ఇబ్రాహీం రజల్లాహు గారు ఇలా అన్నారు: ఆయన మామూలు కన్నా, అంటే ఇది చైన్ నెరేషన్, అంటే ఈ అబ్దుల్లా రజల్లాహు గారి తర్వాత వచ్చినటువంటి ఈ హదీస్ ఉల్లేఖనకర్త అనమాట. ఇబ్రాహీం రహమతుల్లాహి గారు ఇలా అన్నారు: ఆయన మామూలు కన్నా ఎక్కువ చేశారో లేక తక్కువ చేశారో నాకు తెలియదు. మరియు ఆయన నమాజ్ పూర్తి చేసిన తర్వాత, ఓ అల్లాహ్ ప్రవక్త, నమాజ్లో ఏమైనా మార్పు జరిగిందా అని ఆయన అడిగారు. ఆయన అదేమిటి అని అన్నారు. ప్రజలు, మీరు ఇంత ఎక్కువగా నమాజ్ చేశారు అని అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన కాళ్ళను వంచి కిబ్లా వైపు తిరిగి 2 సజ్దాలు సహు చేసి తస్లీం, అంటే అస్సలాము అలైకుం అనేసి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని తస్లీం చెప్పి కుడివైపు ఎడమ వైపు తిప్పి నమాజ్ను ముగించారు. ఆయన మా వైపు ముఖం తిప్పి ఇలా అన్నారు: నమాజ్లో ఏమైనా మార్పు జరిగి ఉంటే నేను తప్పకుండా మీకు తెలియజేసి ఉండేవాడిని. కానీ నేను కూడా మీలాంటి ఒక మానవున్నే, మరియు మీలాగే మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి నేను మర్చిపోతే నాకు గుర్తు చేయండి. మరియు మీలో ఎవరైనా తన ప్రార్థన విషయంలో సందేహం ఉంటే అతను తాను ఏది సరైనదో భావిస్తాడో దాన్ని అనుసరించి దానికి అనుగుణంగా తన ప్రార్థనను పూర్తి చేసి ముగించి సహు యొక్క 2 సజ్దాలు చేయాలి. అంటే ఏదన్నా తప్పు అయింది అనేసి అనుకుంటారో ఆ టైంలో సహు చేయాలి. హదీస్ నెంబర్ 395. ఉమర్ బిన్ ఖత్తాబ్ రలియల్లాహు గారి కథనం ప్రకారం నా ప్రభువు 3 విషయాల్లో నాతో ఏకీభవించారు. 1. నేను ఇలా అన్నాను: ఓ అల్లాహ్ ప్రవక్త, మా కొన్ని ప్రార్థనల కోసం మేము ఇబ్రాహీం స్థానాన్ని మా ప్రార్థనా స్థలంగా చేసుకుంటే బాగుండేది. అప్పుడు దైవిక ప్రేరణ వచ్చింది. మరియు అంటే ఒక సూరా ఆయత్ అనేది అవతరించింది ఆ టైంలో. మరియు మీరు ఇబ్రాహీం స్థానాన్ని ప్రార్థనా స్థలంగా చేసుకోండి. మీ కొన్ని ప్రార్థనల కోసం, ఉదాహరణకు కాబా తవాఫ్లో 2 రకాతులు. రెండవది వచ్చేసి ఇక స్త్రీలు ముసుగు ధరించడం గురించిన వచనం విషయానికి వస్తే నేను ఇలా అన్నాను: ఓ అల్లాహ్ ప్రవక్త, మీరు మీ భార్యలను పురుషుల నుండి తమను తాము కప్పుకోమని ఆజ్ఞాపించి ఉంటే బాగుండేది. ఎందుకంటే మంచివారు చెడ్డవారు అనే తేడా లేకుండా అందరూ వారితో మాట్లాడతారు. కాబట్టి స్త్రీలు ముసుగు ధరించడం గురించిన ఆయత్ అనేది అవతరించింది. ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవక్త గారి భార్యలు ఆయనకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. అప్పుడు నేను వారితో ఇలా అన్నాను: బహుశా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మీకు విడాకులు ఇస్తే ఆయన ప్రభువు అల్లాహ్ మీకు బదులుగా మీకంటే ఉత్తమమైన భార్యలు ఆయనకి ఇస్తాడేమో. కాబట్టి ఈ వచనం చెప్పినట్లే ఆయత్ అవతరించింది. ఈ 3 సార్లు అల్లాహు తఆలా ఇతను ఏమనుకున్నారో ఆ యొక్క ఆయతులు అనేది బయటకు వచ్చాయి. హదీస్ నెంబర్ 396లో కూడా ఈ హదీస్ పైన యొక్క కథనమే వచ్చింది. హదీస్ నెంబర్ 397. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు గారి కథనం ప్రకారం
ప్రజలు కూబా మదీనా సమీపంలో ఉండే మసీదులో ఫజర్ నమాజ్ చేస్తుండగా ఒక వ్యక్తి వారి వద్దకు వచ్చి ఇలా అన్నారు, ఈ రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఒక ఆయత అవతరించింది మరియు కాబా వైపు ముఖం చేసి నమాజ్ చేయమని ఆయనకు ఆజ్ఞాపించబడింది. కాబట్టి మీరు మీ ముఖాలను కాబా వైపు తిప్పండి. ఆ ప్రజలు షామ్, జెరూసలం వైపు ముఖం చేసి ఉన్నారు. కాబట్టి వారు తమ ముఖాలను కాబా వైపు తిప్పారు. హదీస్ నెంబర్ 398. అబ్దుల్లా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు జొహర్ నమాజ్లో 5 రకాతులు నమాజ్ చేశారు. అప్పుడు ఆయన్ను నమాజ్లో ఏదైనా పెరుగుదల ఉందా అని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అదేమిటి అని అడిగారు. అప్పుడు వారు, మీరు 5 రకాతులు నమాజ్ చేశారు కదా అని చెప్పారు. వెంటనే ఆయన తన కాళ్ళను వంచి 2 సజ్దాయ సహు చేశారు. హదీస్ నెంబర్ 399. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కిబ్లా దిశలో మసీదుపై కొంత ఉమ్మిని చూశారు. అది ఆయనకి ఏమాత్రం నచ్చలేదు మరియు ఆయన ముఖంలో ఆ అసహ్యం స్పష్టంగా కనిపించింది. కాబట్టి అతను లేచి తన చేతితో దాన్ని గీకి తీసివేసి ఇలా అన్నారు, మీలో ఎవరైనా నమాజ్ కొరకు నిలబడినప్పుడు అతను తన ప్రభువుతో ఏకాంతంగా మాట్లాడుతున్నారు, లేదా అతని ప్రభు అతనికి మరియు అతని కిబ్లాకు మధ్య ఉన్నారు. కాబట్టి మీలో ఎవరు కిబ్లా దిశగా ఉమ్మి వేయకూడదు, కానీ ఎడమ వైపున లేదా తన పాదం కింద ఉమ్మి వేయవచ్చు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తన దుప్పటి అంచును తీసుకొని దానిలో ఉమ్మి వేసి దాన్ని మడిచి, లేదా మీరు కూడా ఇలాగే చేయవచ్చు అని అన్నారు. హదీస్ నెంబర్ 400. అబ్దుల్లా బిన్ ఉమర్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం అల్లాహ్ యొక్క ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదు గోడపై కిబ్లా దిశలో ఉమ్ముని చూసి దాన్ని గీకి తీసివేశారు. ఆయన ప్రజల వైపు తిరిగి ఇలా అన్నారు, మీలో ఎవరైనా నమాజ్ చేస్తున్నప్పుడు అతను తన ముందు ఉమ్మి వేయకూడదు, ఎందుకంటే నమాజ్లో అల్లాహ్ అతని ముందు ఉంటారు. హదీస్ నెంబర్ 401. ఆయిషా రజియల్లాహు అన్హా గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కిబ్లా దిశలో ఉన్న మసీదు గోడపై ముక్కును నుండి కారే స్రావాలను ఉమ్మి చూసి దాన్ని గీకి తీసివేశారు. హదీస్ నెంబర్ 402. అబూ హురైరా మరియు అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదు గోడపై కొంత ఉమ్మిని చూశారు. ఆయన గుర్రకరాలను తీసుకొని దాన్ని గీకి తీసివేసి ఇలా అన్నారు, మీలో ఎవరైనా ఉమ్మి వేయాలనుకుంటే అతను తన ముందు కానీ తన కుడివైపు కానీ ఉమ్మి వేయకూడదు. అతను తన ఎడవైపు కానీ లేక తమ ఎడమ పాదం కింద కానీ ఉమ్మి వేయవచ్చు. హదీస్ నెంబర్ 403. అబూ హురైరా రజియల్లాహు అన్హు మరియు అబూ సయీద్ రజియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మసీదు గోడపై కొంత ఉమ్మిని చూశారు. ఆయన గుణకరాలు తీసుకొని దాన్ని గీకి వేసి ఇలా అన్నారు, మీలో ఎవరైనా ఉమ్మి వేయాలనుకుంటే వారు తమ ముందు కానీ కుడివైపు కానీ ఉమ్మి వేయకూడదు, కానీ తమ ఎడవైపు కానీ తమ ఎడమ పాదం కింద కానీ ఉమ్మి వేసుకోవచ్చు. హదీస్ నెంబర్ 404. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా తమ ముందు కానీ కుడివైపు కానీ ఉమ్మి వేయకూడదు, కానీ వారు తమ ఎడవైపు కానీ లేదా తమ ఎడమ పాదం కింద కానీ ఉమ్మి వేయవచ్చు. హదీస్ నెంబర్ 405. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, విశ్వాసపాత్రుడైన ఒక విశ్వాసి నమాజులో ఉన్నప్పుడు తన ప్రభువుతో ఏకాంతంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి అతను తన ముందు కానీ కుడివైపు కానీ ఉమ్మి వేయకూడదు, కానీ తమ ఎడమవైపున కానీ లేదా తన పాదం కింద కానీ ఉమ్మి వేయవచ్చు. హదీస్ నెంబరు 406. అబూ సయీద్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కిబ్లా దిశలో మసీదు గోడ మీద ఉమ్మిని చూసి దాన్ని గురకరాలతో గీకి వేశారు. ఆ తర్వాత ఆయన ముందు కానీ కుడివైపు కానీ ఉమ్మి వేయడాన్ని నిషేధించారు, కానీ ఎడమవైపు కానీ ఎడమ పాదం కింద కానీ ఉమ్మి వేయడానికి అనుమతించారు. హదీస్ నెంబర్ 407. అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మసీదులో ఉమ్మి వేయడం పాపం మరియు దాన్ని పూడ్చిపెట్టడమే దాని ప్రాయశ్చిత్తం. హదీస్ నెంబర్ 408. అబూ హురైరా రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, మీలో ఎవరైనా నమాజ్కు నిలబడినప్పుడు అతను తన ముందు ఉమ్మి వేయకూడదు, ఎందుకంటే నమాజ్లో అతను అల్లాహ్తో ఏకాంతంగా మాట్లాడుతున్నారు, మరియు అతను తన కుడివైపున ఉమ్మి వేయకూడదు, ఎందుకంటే అతను అక్కడ ఒక దేవదూత ఉన్నారు. హదీస్ నెంబర్ 409. అనస్ రజియల్లాహు అన్హు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కిబ్లా దిశలో మసీదు గోడపై ఉమ్మిని చూసి దానిని తన చేతితో గీకి వేశారు. ఆయనకు అది నచ్చలేదని అనిపించింది మరియు ఆయన ముఖంలో అసహ్యం మరియు ఛాయ స్పష్టంగా కనిపించింది. ఆయన ఇంకా ఇలా అన్నారు, మీలో ఎవరైనా నమాజ్కు నిలబడినప్పుడు అతను తన ప్రభువుతో ఏకాంతంగా మాట్లాడుతున్నారు, అతని ప్రభువు అతనికి మరియు అతని కిబ్లా మధ్య ఉన్నారు,
కాబట్టి అతను తన వైపు ఉమ్మి వేయకూడదు. కిబ్లా కానీ అతను తన ఎడమ వైపు కానీ తన పాదం కింద కానీ ఉమ్మి వేయగలడు. అప్పుడు అతను తన దుప్పటి అంచును తీసుకొని దానిలో ఉమ్మి వేసి దానిని మడిచి లేదా ఇలా చేయండి అని అన్నారు. హదీస్ నెంబర్ 410. అబూ హురైరా రలియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు, నా ముఖం కిబ్లా వైపు ఉందని మీరు గమనిస్తున్నారా లేదా చూస్తున్నారా? అల్లాహ్ సాక్షిగా మీ విధేయతను కానీ మీ నమస్కారం కానీ నా నుండి దాగి ఉండవు. నిశ్చయంగా నేను మిమ్మల్ని నా వీపు వైపు నుండి చూస్తున్నాను. హదీస్ నెంబర్ 411. అనస్ బిన్ మాలిక్ రలియల్లాహు గారి కథనం ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు మాకు ప్రార్థన చేయించి ఆ తర్వాత ఉపన్యాస వేదికపైకి ఎక్కి ఇలా అన్నారు, మీ ప్రార్థనలలోనూ నమస్కారంలోనూ నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఎలాగైతే నా వీపు నుండి చూస్తాను అలాగే నిశ్చయంగా నా వీపు నుండి కూడా చూస్తాను. ఎలాగైతే మీరు నా వీపును చూస్తున్నారో నేను కూడా అట్లనే నా వీపు నుండి మిమ్మల్ని చూస్తానని చెప్పినాను. హదీస్ నెంబర్ 412. అబ్దుల్లా బిన్ ఉమర్ రలియల్లాహు గారి కథనం ప్రకారం అల్లాహ్ ప్రవక్త గుర్రపు పందెం ఏర్పాటు చేయమని ఆజ్ఞాపించారు. శిక్షణ పొందిన గుర్రాలు అల్ హఫియా అనే ప్రదేశం నుండి తానియత్ అల్ వదా వరకు మరియు శిక్షణ పొందని గుర్రాలు అల్ తానియా నుంచి బనీ హురైజ్ మసీద్ వరకు పరిగెత్తాలి. ఆ యొక్క ఉపకథకుడు అంటే ఈ యొక్క చైన్ నెరేషన్లో చెప్పే అతను ఇంకా ఈ హదీస్‌లో కొంచెం ఒక విషయం జోడించారు. ఆ పందెంలో ఇబ్నే ఉమర్ రలియల్లాహు గారు కూడా పాల్గొని ఉన్నారన్నమాట. ఆ యొక్క గుర్రపు పందెంలో శిక్షణ పొందిన గుర్రాలకు కొంచెం ఎక్కువ దూరం, శిక్షణ పొందని గుర్రాలకి కొంచెం తక్కువ దూరం అనేది నిశ్చయించారు. అల్లాహ్ తఆలా మనకి తెలుసున్న విషయాలపై ఆచరించే భాగ్యం కలుగజేయగాక. సుబ్హానల్లాహి వ బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక వ నష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంత వ నస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్. వస్సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.